హాయ్ అండి, బాగున్నారా? మీరు ఎప్పుడైనా ఈ ఎలక్ట్రిక్ బస్సులో ట్రావెల్ చేశారా అండి? నేనైతే ఇదివరకు 1, 2 సార్లు వెళ్ళాను కానీ న్యూగోలో మాత్రం ఇదే ఫస్ట్ టైము. సో ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు కాస్త లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. విషయానికి వస్తే మనం రీసెంట్గా హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చిందండి. మేము ఈ న్యూగోలో బుక్ చేసుకున్నాము. సో మనకి విజయవాడ నుంచి అయితే 2:30కి అని చెప్పారు. అనకూడదు కానీ బస్ ఇన్సిడెంట్స్ ఎక్కువ జరుగుతున్నప్పటి నుంచి కాస్త బస్సులో వెళ్ళాలంటే భయంగానే ఉందండి. కానీ తప్పదుగా అందుకని మేము చేసుకున్నాం. సో మనకి బెంజ్ సర్కిల్ దగ్గర పిల్లర్ నెంబర్ 4 నుంచి అయితే ఎగ్జాక్ట్ 2:30 కల్లా స్టార్ట్ చేశారు. సో ఇక అలా వారధి అండ్ బస్ స్టాండ్ చూస్తూ వాటి మీదుగా అయితే ఇదిగోండి వెళ్తున్నాం. సో బస్ స్టాండ్ బయట హోటల్స్ ఇవన్నీ కూడా అప్డేట్ చేశారండి. ఇటు సైడు అటు సైడు 2-3 ఆప్షన్స్ కూడా ఎక్కువే ఉన్నాయి. సో బాగుంది చూడటానికి నీట్గా. అండ్ ఈ ఆపోజిట్లో E3 ఉంటుంది కదా, అక్కడ కూడా మనకి నెంబర్ ఆఫ్ ఫుడ్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే చేయండి. అండ్ అదిగోండి వాటర్ లెవెల్స్ చూసారా, బాగా పైకి వచ్చింది. సో ఇక అలా మన దుర్గం ఫ్లైఓవర్ దిగేసి ఇబ్రాహీంపట్నం దగ్గర ఆగినప్పుడు ప్యాసింజర్స్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు ఒక సమోసా షాప్ ఉంటే అక్కడ తీసుకున్నాము. సో అది పర్లేదు, బాగానే ఉంది. అండ్ ఈ బస్సుకున్న ఒక అడ్వాంటేజ్ ఏంటో తెలుసా అండి? ఖచ్చితంగా మనం వద్దన్నా కానీ 45 మినిట్స్ ఆపేస్తారు, ఎందుకంటే ఛార్జింగ్ పెట్టుకోవాలి కాబట్టి. సో అలా ఇదిగోండి ఇక్కడ ఈ సాయికృష్ణ హోటల్ అని ఉంటే సో ఇక్కడ ఆపారు. సో ఫుడ్ ఇక ఏదో తీసుకుందామని ఇదిగోండి ఈ పన్నీర్ కర్రీ అండ్ రోటీ తీసుకున్నాము. సో అదైతే అంత గొప్పగా ఏం లేదండి అండ్ ఎక్స్పెన్సివ్ కూడా. కాకపోతే ఈ ప్లేస్ హోటల్ అయితే బాగాలేదు కానీ బయట వ్యూ అదంతా కూడా అంత బాగుంది. సో 85% అయిపోతే స్టార్ట్ చేద్దామని అన్నారు. మళ్ళీ అందరం ఎక్కేసి కూర్చున్నాం. బస్ అయితే ఫుల్ అయిపోయింది. మాకైతే పర్ పర్సన్ అరౌండ్ 700 రూపీస్ తీసుకున్నారండి. సో ఫేర్ వచ్చేసరికి. కానీ దిగటానికి 10 అయిపోయింది. మేబీ గంట ఆపటం వల్ల అనుకుంటా బాగా లేట్ అయిపోయింది. ఒక ఆటో పట్టేసుకొని ఇదిగోండి హైటెక్ సిటీకి అయితే వెళ్ళిపోయాం. చాలా బాగుందండి. నాకైతే అసలు రిటర్న్ వెళ్ళేటప్పుడు వదిలి వెళ్ళబుద్ధి కాలేదు. అండ్ ఇక అక్కడ మేము ఎక్కడ స్టే చేసామో ఒక వీడియో తీసి పెట్టాను, కింద లింక్ ఇచ్చాను చూడండి. థ్యాంక్ యూ.